కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షోభ సమయంలో ప్రజలకి ఇబ్బందులు రాకూడదని ఎక్కడికక్కడ అంటే ప్రపంచంలో ఎక్కడ చమురున్నా గ్యాస్ ఉన్నా తీసుకొస్తున్నాయి. ఏదో ఒక విధంగా ఎక్కువ తక్కువ భయానో నయానో మొత్తానికి బ్రతిమలాడి కావచ్చు, భయపెట్టి కావచ్చు తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అసలైనటువంటి కథ ఏంటంటే దాదాపు దేశంలో 10% శుద్ధి చేస్తున్నటువంటి నయారా రిఫైనరీ యొక్క ప్లాంట్ మూతపడిపోతుంది. మూతపడడం కాదు, మరమ్మతుల కోసం 35 రోజులు ఇది రెస్ట్ తీసుకోబోతుంది. అంటే అక్కడ మరమ్మతులు చేస్తారు. 35 రోజుల పాటు ఇది మూతపడిందంటే ఇప్పుడు దేశానికి కావలసినటువంటి 8-10% ఇదే తయారు చేస్తుంది. నయారాకి ఉన్నటువంటి 6,500 బంకులు 7,000 బంకులు ఉన్నాయి కదా, వాటితో పాటు మిగతా ప్రైవేట్ సంస్థలకు కూడా ఇది సరఫరా చేస్తుంది ఈ యొక్క ప్లాంట్. సో ఇది 35 రోజులు, ఎందుకంటే ఏప్రిల్ మొదటి వారం నుంచి మే 2వ వారం వరకు కూడా మరమ్మతులు. ఇది గత సంవత్సరమే చెయ్యాలి, కాకపోతే యూరోపియన్ దేశాలన్నీ కూడా రష్యా మీద ఆంక్షలు విధించడం వల్ల ఈ యొక్క మరమ్మతులకి వాయిదా పడింది. ఎందుకంటే ఇది రష్యాకి చెందినటువంటి రోస్నెఫ్ట్ కంపెనీతో టైఅప్ అయ్యి ఉంది కాబట్టి ఆ యొక్క ఆంక్షలు దీనికి కూడా ఉండడం వల్ల ఆసారి వాయిదా పడింది. అప్పుడు మరమ్మతులు చేయలేదు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ శుద్ధి కర్మాగారాన్ని ఖచ్చితంగా మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. చేయకపోతే అది తీవ్రమైనటువంటి నష్టాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి పైగా శుద్ధి చేసేటటువంటి సామర్థ్యం కూడా కోల్పోతుంది. అందుకే ఇప్పుడు చేయాల్సి వస్తుంది. అయినా సరే ప్రభుత్వం ఆలోచిస్తుంది ఒకవేళ చేయకుండా ఉండడం కోసమని. అలా చేయకపోతే నష్టం ఏర్పడుతుందని ఇప్పుడు చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు నయారాకి అయితే మాత్రం ముందు జాగ్రత్తగా దాని పెట్రోల్ బంకులకు కావాల్సినటువంటి పెట్రోల్ మాత్రం అంటే ఎంత కావాలో అంతవరకు ఈ 35 రోజులకి సిద్ధం చేసుకుంది. కానీ మిగతా ప్రైవేటు బంకులకి ఏదైతే ఇస్తుందో ఆ యొక్క చమురు విషయంలోనే ఇప్పుడు కొరత ఏర్పడిపోతుంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మిగతా వాటినైతే అంటే శుద్ధి చేసేటటువంటి ప్లాంట్లకి ఇంకా మరికొంత ఎక్కువ శుద్ధి చేయడానికి అయితే ఆర్డర్లు ఇచ్చింది. సో దీన్ని కూడా ఎక్కడ ఇది రాకుండా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఒక దెబ్బ వచ్చినప్పుడు ఇంకో దెబ్బ వస్తుంది.